వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11బిలో క్వశ్చన్ నెంబర్ 16 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. డ్యూరింగ్ ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ చేసే టైంలో ది బాడీ లూజెస్ హీట్ త్రూ ఎవాపరేషన్ ఆఫ్ స్వెట్. సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీకి వచ్చే స్వెట్ ద్వారా చాలా మట్టుకు హీట్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. సో దట్ బాడీ ఏమవుతుంది, కూల్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఎ పర్సన్ లూజెస్ 1 kg ఆఫ్ స్వెట్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్, ఒక పర్సన్ ఎక్సర్సైజ్ చేసే టైంలో 1 kg ఆఫ్ స్వెట్ అనేది అతను కోల్పోవడం జరిగింది. అంటే బాడీలో నుంచి 1 kg ఆఫ్ స్వెట్ అనేది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వాటర్, స్వెట్ అంటే అలాగే వాటర్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి అట్లా బయటకు పోవడం జరిగింది. అయితే హౌ మచ్ ఎనర్జీ డస్ ది బాడీ లూజ్ త్రూ ఎవాపరేషన్? ఎవాపరేషన్ ద్వారా ఇప్పుడు ఎంత ఎనర్జీ అనేది లాస్ అవ్వడం జరిగింది, అంటే ఈ మాస్ కి ఈక్వలెంట్ గా ఉండే ఎనర్జీ ఎంత లాస్ అవ్వడం జరిగింది, ఇదొక క్వశ్చన్. హౌ డస్ ది కూలింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎవాపరేషన్ కంపేర్ టు ది హీట్ లాస్ డ్యూ టు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ? ఇక్కడ మనకి ఈ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఎవాపరేషన్ ద్వారా మనకి ఈ ప్రాసెస్ ద్వారా బాడీ తొందరగా కూల్ అవుతుంది. కరెక్టే అది. అయితే అది మనం ఇప్పుడు ఈ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీతో కంపేర్ చేసి ఎలా చెప్పొచ్చు? అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ద్వారా మనకి రిలీజ్ అయ్యేటటువంటి ఎనర్జీ ఎంత అనేది కూడా మనం తెలుసుకోవాలి. అది సెకండ్ బిట్. సో దీన్ని మనకి యూజ్ చేసుకోవాల్సిన డేటా ఏంటి అంటే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. అది ఎవాపరేషన్ రిలేటెడ్ లో ఈ వాల్యూ అనేది మనకి అవసరం ఉంటుంది. 2268 into 10³ జౌల్ పర్ కేజీ. అలానే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్, ఇది మనకి హీట్ లాస్ డ్యూ టు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేసిన అవసరం పడుతుంది. దీన్ని మనం ఇక్కడ ఈ లేటెంట్ హీట్ నేమో ఎల్ తోటి నోట్ చేస్తాం, వేపరేషన్ కాబట్టి ఎల్వి అందాం. ఓకే, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరేషన్. ఈ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెపాసిటీ అనేది సి తోటి నోట్ చేస్తాం. వాటర్ కాబట్టి సిడబ్ల్యూ అనొచ్చు లేదా సి అనొచ్చు సింపుల్ గా. 4.2 into 10³ జౌల్ పర్ కేజీ కెల్విన్. ఇక్కడ మనం ఇది ఎలా సాల్వ్ చేయాలి చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా ఈ బాడీ ఎంత ఎనర్జీని లాస్ అవుతుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ది ఎనర్జీ దట్ ది బాడీ లూజెస్ త్రూ ఎవాపరేషన్, అది మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఇక్కడ మనం అర్థం చేసే విషయం ఏంటంటే ఈ ఎనర్జీ నేను Q1 అంటున్నాను. దీనికి ఏంటి ఫార్ములా? మాస్ ఇంటూ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. సింపుల్ గా Q ఇంటూ ML. ఇక్కడ నేను ఫస్ట్ టైం ఎనర్జీ, రెండు ఎనర్జీని కంపేర్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఎనర్జీని Q1 అనుకుంటున్నాను. సో M ఇంటూ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఇప్పుడు దీన్ని బట్టి Q1 ఎంత అవుతుంది? మాస్ ఎంత? 1 kg, 1 kilogram ఇంటూ ఈ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరేషన్ అంటే ఎంత? 2268 ఇంటూ 10³ జౌల్ కేజీ ఇన్వర్స్. ఈ కేజీ ఇన్వర్స్ అంటే క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మనకి ఎంత రావడం జరిగింది? 2268 10³ కిలో అని రాసేయచ్చు, కిలో జౌల్. 10³ అంటే 1000 కదా, 10³ J అంటే 1000 జౌల్ అంటే కిలో జౌల్. ఇది Q1 వాల్యూ. సో ఇక్కడతో మనకి ఓ బిట్ అయితే అయిపోయింది. ఏమైపోయింది? ఇక్కడ మనకి అయిన బిట్ ఏంటంటే ది బాడీ లూజెస్ ఎంత? 2268 కిలో జౌల్ డ్యూరింగ్ ఎవాపరేషన్. అయితే ఇప్పుడు మనకి కంపేర్ చేయమని అడగడం జరిగింది. హీట్ లాస్ డ్యూ టు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వల్ల ఎంత లాస్ అవుతుంది హీట్ అనేది. ఇప్పుడు ఆ హీట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ హీట్ నేను Q2 తో డినోట్ చేస్తున్నాను. Q2 ఇదేంటి ఫార్ములా? MC డెల్టా T. ఇక్కడ మనం అర్థం చేసిన విషయం ఏంటి అంటే M అనేది 1 kg ఇది ఇవ్వడం జరిగింది, 1 kilogram. C అంటే ఇవ్వడం జరిగింది, ఈ వాల్యూ 4.2 into 10³ జౌల్ పర్ కేజీ కెల్విన్. మరి డెల్టా T అండ్ టెంపరేచర్ డిఫరెన్స్ ఏంటి అంటే స్పెసిఫిక్, ఈ వర్డ్ లో క్లియర్ గా ఉంది చూడండి. స్పెసిఫిక్ హీట్ అన్నప్పుడు ఒరిజినల్ గా బాడీకి ఉండేటటువంటి టెంపరేచర్ కంటే 1 డిగ్రీ అంటే 1 degree సెల్సియస్ గానీ
ఆర్ 1 కెల్విన్ కానీ అది ఇంక్రీజ్ అవ్వడానికి పట్టేటటువంటి హీట్ ఎనర్జీ. అందుకే మనం 1 కెల్విన్ అని తీసుకోవాలి. ఇది ఎక్కడ మన క్వశ్చన్లో ఇవ్వడం జరగలేదు. స్పెసిఫిక్ హీట్ అన్నప్పుడే మనకు అర్థం అవ్వాలి. స్పెసిఫిక్ గా ఓకే ఈ 1 kg మాస్ అనేది 1 కొంత హీట్ ఎనర్జీని లూజ్ అవ్వడానికి ఎంత టెంపరేచర్ రిక్వైర్ అవుతుంది 1 కెల్విన్ అనేది. సో మనకి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. Q2 ఫైండ్ అవుట్ చేద్దామా? Q2 కావాలి అంటే M అంటే 1 కిలోగ్రామ్ ఇంటూ C ఇవ్వడం జరిగింది 4.2 ఇంటూ 10 క్యూబ్ జౌల్ అని కిలో జౌల్ రాసేస్తున్నాను. కిలో జౌల్ ఇంటూ కేజీ ఇన్వర్స్ కే ఇన్వర్స్, కేజీ ఇన్వర్స్ కే ఇన్వర్స్ ఇదంతా సి వాల్యూ ఇంటూ డెల్టా టీ అంటే 1 కెల్విన్. ఈ కే ఇన్వర్స్ ఈ కెల్విన్ క్యాన్సిల్, కేజీ ఇన్వర్స్ కేజీ క్యాన్సిల్. ఇప్పుడు ఎంత వెళ్ళింది చూడండి మనకి 4.2 కిలో జౌల్, 4.2 కిలో జౌల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి Q1 అనేది అంత మనకి 2268 కిలో జౌల్. Q2 ఎంత 4.2 కిలో జౌల్. క్లియర్గా మనం అర్థం చేసుకున్న విషయం ఏంటి అంటే ఈ రెండింటిలోని Q1 ఈజ్ గ్రేటర్ దాన్ Q2. ఇప్పుడు మనం కంపేర్ చేయబోతున్నాం. ఓకే ఈ ఫస్ట్ కేసులో వచ్చిన హీట్ ని సెకండ్ కేసులో వచ్చిన హీట్ ని కంపేర్ చేయబోతున్నాం. ఇక్కడ రాస్తాను నేను కంపారిజన్. ఓకే క్లియర్లీ లేదా వీ హ్యావ్ Q1 వాల్యూ ఎంత వచ్చింది మనకి Q1 2268 కిలో జౌల్. Q2 ఎంత వచ్చింది జస్ట్ 4.2 కిలో జౌల్. చూడండి ఎంత తేడా ఉందో. ఇదేమో 2268 కిలో జౌల్, ఇది 4.2 కిలో జౌల్. ఈ కిలో జౌల్ మూసేద్దాం పని రెండు ఎక్కువ అయితే పక్కన పెడతాం. ఇదేమో 2268, ఇది జస్ట్ 4.2 అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది Q1 ఈజ్ గ్రేటర్ దాన్ Q2. ఎంత గ్రేటర్ దాన్? చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు ఏంటి రాయొచ్చు ఎవాపరేషన్ మనకి ఏమొస్తుంది చెప్పాను కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది చెప్పాను. సో ఏంటి రాయొచ్చు అంటే ది కూలింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎంత 2268 కిలో జౌల్ ఈజ్ మచ్ మోర్ సిగ్నిఫికెంట్ దాన్ ది హీట్ లాస్ట్ డ్యూ టు ది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. క్లియర్? సో ఇది అదే రాయబోతున్నాను మ్యాటర్. ఇక్కడ ఒక్కొక్కసారి చెప్తాను చూడండి. ఈ Q1 అనేది ఎవరు? ఈ ఎవాపరేషన్ లో వచ్చినటువంటి ఎంత హీట్. Q2 ఎవరు? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వల్ల వచ్చింది. అంటే ది కూలింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎవాపరేషన్ దట్ ఈస్ 2268 కిలో జౌల్ ఈజ్ మచ్ మోర్ సిగ్నిఫికెంట్ అంటే చాలా ఎక్కువ దాన్ దేనికంటే Q2 కంటే. Q2 అంటే ఎవరు? ది హీట్ లాస్ట్ డ్యూ టు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఓకే దట్ ఈస్ 4.2 కిలో జౌల్ బై ది బాడీ. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి ఈ రెండింటిలో ఏ వాల్యూ ఎక్కువ ఉంది? క్లియర్గా Q1 అనేది ఎక్కువ ఉంది. అందుకనే మనం ఏం చెప్పొచ్చు అంటే ఎవాపరేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎఫిషియంట్ కూలింగ్ మెకానిజం ఫర్ ది బాడీ. ఓకే ఇప్పుడు అదే రాయబోతున్నాను. దట్ ఎంప్లైస్ ఇట్ షోస్ దట్ ఎవాపరేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎఫిషియంట్ కూలింగ్ మెకానిజం ఫర్ ది బాడీ డ్యూరింగ్ ఎక్సర్సైజ్. సో ఈ రెండులో కంపారిజన్ మనం ఏం చెప్పామంటే కంపేర్ చేయడం వల్ల ఎవాపరేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎఫిషియంట్ కూలింగ్ మెకానిజం ఫర్ ది బాడీ. సో ఫైనల్ గా రెండు కంపేర్ చేసినప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ ఎవాపరేషన్ వల్లే ఎవాపరేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎఫిషియంట్ కూలింగ్ మెకానిజం ఫర్ ది బాడీ డ్యూరింగ్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ చేసే టైంలో మనకి ఈ బాడీకి ఉండే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కంటే ఎవాపరేషన్ అనేదే బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో అందుకనే మనం ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది ఓపెన్ ఏరియాలో చేయడం వల్ల మనకి ఈ బాడీలో ఉండే హీట్ త్వరగా ఎవాపరేట్ అయ్యి మన బాడీ తొందరగా కూల్ అవుతుంది. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 16 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.